ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా వాడే వాట్సాప్లో ఇప్పటిదాకా చూసుకుంటే చాలా కొత్త ఫీచర్స్ అనేవి రావడం జరిగింది. దాదాపుగా నాకు తెలిసి ఒక 20కి పైగా కొత్త ఫీచర్స్ అనేవి మనకు వాట్సాప్లో అయితే వచ్చాయన్నమాట. సో అటువంటి వాటిలో నుంచి ఒక 15 కొత్త ఫీచర్స్ ప్లస్ ఒక 5 రానున్న కొత్త ఫీచర్స్ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్సాప్ ఎవరైతే ఎక్కువగా యూస్ చేస్తుంటారో వాళ్ళకు మాత్రం ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అయితే ఇందులో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ. సో మీరు ఎవరితో అయితే ఎక్కువగా చాట్ చేస్తూ ఉంటారో వాళ్ళ చాట్ అనేది సెక్యూర్ గా ఉండాలి. అంటే మీ మెసేజ్ అనేవి ఎవరు చదవకూడదు, ఎవరు ఎక్స్పోర్ట్ చేయకూడదు. ఎగ్జాంపుల్ గా మనం ఎవరితో అయితే చాట్ చేస్తుంటామో సో వాళ్ళ చాట్ అనేది ఓపెన్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చాట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేశారంటే టోటల్ గా మీరు వాళ్ళతో మాట్లాడిన ప్రతి మెసేజ్ అనేది ఎక్స్పోర్ట్ అయ్యి వాళ్ళకు షేర్ అవుతుంది అనమాట. అలా అవ్వకుండా ఉండాలి అనుకుంటే సింపుల్ గా వాళ్ళ కాంటాక్ట్ మీద క్లిక్ చేసేసి కిందికి వచ్చారంటే అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాంట్లోకి వచ్చేసి ఇక్కడ కనిపించే ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకోండి. సో ఇక్కడ మీరు దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత మీరు పంపించే మీడియా ఏదైతే ఉంటుందో వీడియో కానివ్వండి, ఫోటో కానివ్వండి, వాళ్ళ ఫోన్లో ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవ్వదు అనమాట. అంటే సేవ్ అవ్వదు. సో వాళ్ళు సేవ్ చేసుకుంటే సేవ్ అవుతుంది. సెకండ్ వచ్చేసరికి మీ మెసేజ్ ని మెటా ఏఐ అనేది మానిటర్ చేయదన్నమాట. సో ఏదైనా రీయూజ్ పర్పస్ కి యూజ్ చేయదు. అలాగే థర్డ్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్ చాట్ అనమాట. సో మీరు ఇది ఎనేబుల్ చేసిన తర్వాత మీ చాట్ అనేది ఎక్స్పోర్ట్ అవ్వదు. అంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే మీ మొబైల్ ఫోన్ తీసుకున్న తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేయలేరు అనమాట. సో అంత సెక్యూర్ ఫీచర్ అనమాట ఈ ఫీచర్ వచ్చేసి. ఇక సెకండ్ ఫీచర్ వాకీ టాకీ. మీ వాట్సాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఒక వాకీ టాకీ లాగా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా గ్రూప్స్ లోకి వెళ్ళేసి సింపుల్ గా ఇలా పైకి స్వైప్ చేసి కాసేపు పట్టుకున్నారంటే ఈ వాకీ టాకీ అనే ఫీచర్ అనేది ఎనేబుల్ అవుతుంది. దాని తర్వాత గ్రూప్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మనం మాట్లాడేది వింటారనమాట. అంతేకాకుండా ఇక్కడ మనకు హ్యాండ్ సింబల్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేశారంటే ఆటోమేటిక్ గా వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు అనమాట. ఎలా అయితే వాకీ టాకీలో మనం మాట్లాడుకుంటామో అలా మనం గ్రూప్ లో ఉండే మెంబర్స్ అందరూ ఒక వాకీ టాకీ యూజ్ చేసినట్లు దీంట్లో మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక థర్డ్ ఫీచర్ వచ్చేసరికి మీరు మీ వాట్సాప్ ని అప్డేట్ చేసుకుంటే మీ ఫోన్ లో స్టేటస్ లో కొత్త ఫీచర్ అనేది వచ్చి ఉంటుంది అనమాట. అప్డేట్స్ లోకి వెళ్ళి యాడ్ స్టేటస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేశారంటే పైన మీకు టెక్స్ట్, మ్యూజిక్, లేఅవుట్, ఏ ఇమేజ్, వాయిస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు వాయిస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మీ వాయిస్ ని స్టేటస్ గా పెట్టుకోవచ్చు. అలాగే లేఅవుట్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మీరు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు నచ్చిన లేఅవుట్ ఏదైతే ఉంటుందో సో అలా మీరు ఆ ఫోటోని అడ్జస్ట్ చేసుకొని కొత్తగా సెట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు బ్యాక్ వచ్చారంటే ఇక్కడ మీకు మ్యూజిక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అలాగే తర్వాత చూసుకుంటే మీరు ఏదైతే లేఅవుట్ ఉంటుందో దానికి ఒక మ్యూజిక్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా కాదనుకుంటే మీరు ఏదైతే ఫోటో సెలెక్ట్ చేస్తారో దానికి మ్యూజిక్ యాడ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ స్టిక్కర్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్ళారంటే ఫోటో అనే ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఫోటో మీదకి ఇంకొక ఫోటో అనేది వస్తుంది అనమాట. ఆ ఫోటో ట్యాప్ చేశారంటే కింద మీకు ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. సో మీకు నచ్చిన ఫ్రేమ్ అనేది సెట్ చేసి దాన్ని మీకు నచ్చిన పొజిషన్ లో సెట్ చేసుకొని మ్యూజిక్ యాడ్ చేసి యూనిక్ గా మీరు స్టేటస్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంతకు ముందులాగా మీరు సెట్ చేసుకునే విధంగా కాకుండా కొత్తగా మనం స్టేటస్ అనేది సెట్ చేసుకోవచ్చు ఈ వాట్సాప్ ని మనం అప్డేట్ చేస్తున్న తర్వాత. ఇక తర్వాతి ఫీచర్ గ్రూప్ వీడియో కాల్. నార్మల్ గా మీరు ఏదైనా సరే గ్రూప్ లోకి వెళ్ళారంటే మీరు ఏ కాంటాక్ట్స్ కి అంటే ఆ వీడియో కాల్ యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళను మాత్రమే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయ్యింది. జస్ట్ మీరు వీడియో కాల్ సింబల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీ లోగో మీద క్లిక్ చేశారంటే కింద కాంటాక్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఆ కాంటాక్ట్ ని సెలెక్ట్ చేసుకుని కాల్ ఆప్షన్ ని క్లిక్ చేశారంటే మీరు గ్రూప్ లో ఎవరితో అయితే వీడియో కాల్ మాట్లాడాలనుకుంటారో సో వాళ్ళతో మాత్రమే వీడియో కాల్ అనేది మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక తర్వాతి ఫీచర్ ఏఐ ప్రొఫైల్ పిక్చర్ అనమాట. సో మీకు నచ్చినది అంటే ఆ టైం కి తగ్గట్టుగా మీ ప్రొఫైల్ పిక్చర్ ని మీరు ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీ లోగో మీద క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ ని క్లిక్ చేశారంటే ఏఐ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కింద మీకు నచ్చిన ప్రాంప్ట్ ఇవ్వండి. దానికి తగ్గట్టుగా ఏ ఇమేజ్ అనేవి జనరేట్ అవుతాయి. ఇమీడియట్ గా మీరు దాన్ని మీ ప్రొఫైల్ పిక్చర్ గా అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీరు సపరేట్ గా గూగుల్లోకి వెళ్ళి వెతికి మీ టైం అనేది వేస్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇక తర్వాతి ఫీచర్ మీకు ఏదైనా సరే ఒక ఆడియో ఫైల్ పంపించారు అనుకోండి. సో మీరు పబ్లిక్ లో ఉన్నారు. సో అది వినలేకపోతే సో అటువంటి టైంలో మీకు ఈ ఫీచర్ అనేది చాలా యూజ్ అవుతుంది. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్క్రైబ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేశారంటే అందులో ఉన్న ఏదైతే ఆడియో ఉంటుందో అది మెసేజ్ రూపంలో మనకు కనిపిస్తుంది అనమాట. అంటే మనం వినలేకపోతే ఇలా ఈ ఆప్షన్ ని యూజ్ చేసి చదువుకోవచ్చు అనమాట.
ఇక తర్వాతి ఫీచర్ డాక్యుమెంట్ స్కాన్. ఇక నుంచి మీరు ఏదైనా సరే డాక్యుమెంట్ ని, పేపర్ ని కానివ్వండి స్కాన్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్స్, వెబ్సైట్స్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. సింపుల్ గా వాట్సాప్ లో ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డాక్యుమెంట్ లోకి వెళ్తే స్కాన్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి పేపర్ ని జస్ట్ అలా తీసుకొని పెట్టామంటే ఆటోమేటిక్ గా ఫోటో క్యాప్చర్ చేసుకొని అదే పీడిఎఫ్ లోకి కన్వర్ట్ చేసి సెండ్ చేస్తుంది అనమాట. ఇలా మనకు ఈ కొత్త ఫీచర్ అనేది చాలా టైం సేవింగ్ ఫీచర్ అని నా ఒపీనియన్. సో మీకు వచ్చిందా రాలేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇక తర్వాతి ఫీచర్, మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా రీల్స్ చూస్తున్నారు అనుకోండి. సో ఆ రీల్ నచ్చి మీరు స్టేటస్ గా పెట్టుకోవాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసి ఏదో వెబ్సైట్ లోకి వెళ్ళి లింక్ కాపీ చేసి పేస్ట్ చేసి డౌన్లోడ్ చేసి దాన్ని స్టేటస్ లో పెట్టాల్సిన అవసరమే లేదు. సింపుల్ గా షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ కొత్తగా మీకు వాట్సాప్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేశారంటే లోడ్ అవుతుంది, తర్వాత మీ స్టేటస్ లోకి వచ్చేస్తుంది. జస్ట్ మీరు సెండ్ ఆప్షన్ ని క్లిక్ చేశారంటే అది మీ స్టేటస్ లోకి అయితే వెళ్తుంది అనమాట. ఇది కూడా మీకు చాలా టైం సేవింగ్ ఫీచర్ అని నా ఒపీనియన్. ఇక తర్వాత ఈ ఫీచర్ మనకు ఇన్స్టాగ్రామ్ లో లాగా అనమాట. ఎగ్జాంపుల్ గా మీరు ఏదైనా స్టేటస్ లో ఫోటో పెట్టిన తర్వాత స్టిక్కర్ ఆప్షన్ ని క్లిక్ చేసి యాడ్ యువర్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి సో దాని మీద మీరు ఏదో ఒక స్టేటస్ పెట్టారనుకోండి. సో దాని తర్వాత మీ స్టేటస్ చూసి ఎవరైనా యాడ్ యువర్స్ మీద క్లిక్ చేశారంటే అది అలా రీషేర్ అవుతూ వెళ్తుంది అనమాట. సేమ్ మనకు ఇన్స్టాగ్రామ్ లో ఎలా అయితే ఉంటుందో అలాంటి ఫీచర్ అనమాట ఇది. అలాగే తర్వాతి ఫీచర్ వచ్చేసి మీరు యాక్చువల్ గా ఏదైనా సరే వాయిస్ రికార్డ్ చేయాలనుకోండి, ఏం చేస్తారంటే ఆ మైక్ సింబల్ ని లాంగ్ ప్రెస్ చేసి అలా లాక్ చేసేసి తర్వాత మాట్లాడుతూ ఉంటారు. అలా చేయాల్సిన అవసరం లేదు. కొత్త అప్డేట్ లో జస్ట్ మీరు ట్యాప్ చేశారంటే అది ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది, మళ్ళీ ట్యాప్ చేస్తే స్టాప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఈ ఫీచర్ వచ్చేసరికి మీకు టైం సేవింగ్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ గా మీరు ఏదైనా సరే చార్ట్ ఓపెన్ చేసి మీకు పాత ఏదో ఒక మెసేజ్ కావాలనుకోండి. సో ఇలా స్క్రోల్ చేస్తూ మీ టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా సింపుల్ గా వాళ్ళ లోగో మీద క్లిక్ చేసి సర్చ్ లోకి వెళ్తే ఇక్కడ మీకు పైన క్యాలెండర్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ నుంచి మీరు డేట్, ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి మీరు ఓకే అనే ఆప్షన్ ని క్లిక్ చేశారంటే ఇమీడియట్ గా మీకు ఆ డేట్ లో ఏదైతే చార్ట్ ఉంటుందో సో అక్కడికి తీసుకువెళ్తుంది అనమాట. మాక్సిమం మీ టైం అయితే అక్కడ సేవ్ అవుతుంది. అలాగే ఈ ఫీచర్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. మీ బయోలో అంటే మీ వాట్సాప్ బయోలో మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో సింపుల్ గా మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, తర్వాత మీ ప్రొఫైల్ మీద ట్యాప్ చేస్తే కింద లింక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. యాడ్ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఆప్షన్ ని క్లిక్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ ని అక్కడ ఎంటర్ చేసి సేవ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేశారంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది అక్కడ యాడ్ అవుతుంది. సో ఎవరైతే మీ అకౌంట్ ఓపెన్ చేస్తారో అంటే మీ లోగో మీద క్లిక్ చేస్తారో నెంబర్ కిందే మీ ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది కనిపిస్తుంది. క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీ ఇన్స్టాగ్రామ్ కి అంటే మీ ప్రొఫైల్ కి అక్కడ రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది చాలా వరకు మీ ఫాలోవర్స్ ని కూడా పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక తర్వాతి ఫీచర్, మీరు వాట్సాప్ లో ఏదైనా సరే స్టేటస్ పెట్టారనుకోండి, ఎగ్జాంపుల్ గా అది ఫోటో కానివ్వండి, వీడియో కానివ్వండి, దాన్ని మీరు మళ్ళీ ఫేస్బుక్ లో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టాలనుకుంటున్నారు స్టేటస్ గా, స్టోరీగా. సో అలాంటి టైంలో మీరు మీ వాట్సాప్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే మీ ఏదైతే స్టేటస్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే షేర్ టు ఫేస్బుక్, షేర్ టు ఇన్స్టాగ్రామ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేశారంటే ఇమీడియట్ గా ఆ స్టేటస్ ఏదైతే ఉంటుందో అది ఫేస్బుక్ లోకి, ఇన్స్టాగ్రామ్ లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇది కూడా చాలా వరకు టైం సేవింగ్ ఫీచర్ అనుకుంటున్నాను. సో ఇవి టోటల్ గా ఒక 15 వాట్సాప్ కొత్త ఫీచర్స్ అనమాట. మనకు ఫ్యూచర్ లో ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ లో ఇంకొక 5 కొత్త ఫీచర్స్ అయితే రానున్నాయి అనమాట. సో వాటిలో ఫస్ట్ వచ్చేసరికి మీరు వాట్సాప్ లో ఏదైనా సరే లింక్ వచ్చింది అనుకోండి, ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఆ యాప్ లోకి, ఆ వెబ్సైట్ లోకి అయితే వెళ్తుంది కదా. అలాగే ఏదైతే బ్రౌజర్ ఉంటుందో ఆ బ్రౌజర్ లో అయితే ఓపెన్ అవుతుంది కదా. కానీ నెక్స్ట్ అప్డేట్ లో మీకు అలా ఉండదు అనమాట. వాట్సాప్ ఏదైనా సరే లింక్ వచ్చిందంటే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ లోనే అది ఓపెన్ అవుతుంది అనమాట. ఇమీడియట్ గా చాలా స్పీడ్ గా అయితే ఓపెన్ అవుతుంది. సేమ్ మనకి ఇన్స్టాగ్రామ్ లో లింక్ ఓపెన్ అవుతుంది కదా, ఆ ఫీచర్ మనకు వాట్సాప్ లో అయితే వస్తుంది అనమాట. ఇక తర్వాత రానున్న ఫీచర్ వచ్చేసరికి మనం ఇంతకు ముందు స్టేటస్ లో ఒక 30 సెకండ్స్ వీడియో పెట్టే వాళ్ళం, ఇప్పుడు 60 సెకండ్స్ పెట్టగలుగుతున్నాం. నెక్స్ట్ మనం 90 సెకండ్ వీడియో అయితే పోస్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చే అప్డేట్ లో మనకు ఆ ఫీచర్ అయితే వస్తుంది. అలాగే రానున్న ఇంకొక ఫీచర్ ఏంటంటే స్టేటస్ లో ఫోటో పెట్టిన తర్వాత కింద మనకు స్టేటస్ ఇంక్లూడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాంట్లోకి వెళ్ళారంటే ఇక్కడ మనకి ఇంకొక కొత్త ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. అది వచ్చేసరికి అలో షేరింగ్ ఆప్షన్. మనకు ఫ్యూచర్ లో ఆ ఫీచర్ కూడా మనకు దీంట్లో అయితే రానుందనమాట. అలాగే స్టేటస్ లో ఇంకొక కొత్త ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. అది రీషేర్ కి సంబంధించి. మీరు స్టేటస్ పెట్టిన తర్వాత కింద మీరు పర్టికులర్ కాంటాక్ట్ ని సెలెక్ట్ చేసుకోమనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని కింద మీకు ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది అలో షేరింగ్ ఆప్షన్ అని. సో దాన్ని క్లిక్ చేశారంటే అది ఆటోమేటిక్ గా రీషేర్ చేయడానికి మనకు ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అంటే మన స్టేటస్ అనేది రీషేర్ అవుతుంది అనమాట ఈ ఫీచర్ వచ్చిన తర్వాత. ఇంకా రాలేదు, మనకు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఆ ఫీచర్ అయితే వస్తుంది. అలాగే ఇంకొక కొత్త ఫీచర్ కూడా మనకు వాట్సాప్ లో అయితే రానుంది. అదేంటంటే మనం చాలా రకాల గ్రూప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాం కదా. సో మనకు వాటిలో మెసేజ్ వస్తూ ఉంటాయి, ఓపెన్ చేసి చూస్తూ ఉంటాం. సో చూసిన తర్వాత బ్యాక్ వెళ్ళి ఇంకొక గ్రూప్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మనం ఇలా స్వైప్ చేసిన తర్వాత కిందే మనకు నెక్స్ట్ గ్రూప్ లోకి జంప్ అవ్వడానికి ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సేమ్ మనకు టెలిగ్రామ్ లో గ్రూప్స్ ఉంటాయి కదా. సో మనం ఒక గ్రూప్ చూసిన తర్వాత ఇలా
స్వైప్ చేస్తే నెక్స్ట్ గ్రూప్ లోకి ఎలా అయితే జంప్ అవుతామో అలా మనకు నెక్స్ట్ దీంట్లో మనకు ఆ ఫీచర్ అయితే వస్తుంది అనమాట. మీరు ఎక్కువగా గ్రూప్స్ ని ఫాలో అవుతూ ఉంటే మాత్రం మీకు ఈ ఫీచర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇక తర్వాతి ఫీచర్ వచ్చేసరికి మీకు వాట్సాప్ లో వీడియో కాల్ వచ్చింది అనుకోండి. సో మనం ఓపెన్ చేస్తే ఫ్రంట్ కెమెరా కానివ్వండి, లేకపోతే బ్యాక్ సైడ్ కెమెరా కానీ ఓపెన్ అవుతుంది అనమాట ఆటోమేటిక్ గా. అలా కాకుండా మీకు ఇప్పటి నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి, పైన ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట, వీడియో కాల్ కెమెరా ఆఫ్ అనేసి. సో దాన్ని క్లిక్ చేశారంటే కెమెరా అనేది ఆఫ్ అవుతుంది అనమాట. మీకు నచ్చినప్పుడు మీరు ఆన్ చేసుకోవచ్చు. సో ఈ కొత్త ఫీచర్ అయితే మనకు రీసెంట్ గా వాట్సాప్ లో అయితే రావడం జరిగింది. అలాగే వాట్సాప్ లో గ్రూప్స్ కి సంబంధించి కూడా చాలా మంచి ఫీచర్ అయితే వచ్చిందనమాట. సో గ్రూప్ ఐకాన్ మీద ట్యాప్ చేసి కిందికి వచ్చారంటే ఇక్కడ మీకు ఇన్వైట్ వయా గ్రూప్ లింక్ అని ఉంటుంది, దాంట్లో క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. సో మీరు లింక్ కాకుండా మీ క్యూఆర్ కోడ్ ని కూడా మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి జస్ట్ స్కాన్ చేస్తే సో వాళ్ళు ఆటోమేటిక్ గా గ్రూప్ లో వచ్చే విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకు గ్రూప్స్ లో రీసెంట్ గా అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు చెప్పిన ఈ 5 ఫీచర్స్ అనేవి మనకు ఒక 1 or 2 వీక్స్ లో అయితే అప్డేట్ రూపంలో వాట్సాప్ కి అయితే వస్తాయన్నమాట. సో ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ ఫీచర్స్ అని నేను అనుకుంటున్నాను. అయితే టోటల్ గా ఈ వీడియోలో నేను మీకు ఒక 20 కొత్త వాట్సాప్ ఫీచర్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.